మోడీకి శత్రువేగా, అవును యాంటీ మోడీ యాంటీ బీజేపీనే కదా. అవును ఎందుకు కట్టించాడు? ఒక అద్భుతమైన అవకాశం. హాస్పిటల్, కళాశాల, కళాశాల ద్వారా సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అవును హాస్పిటల్ ద్వారా సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అసలు ఇది మర్చిపోతున్నారు అందరూ. ప్రైవేటు ఉద్యోగం వేరు, ప్రభుత్వ ఉద్యోగం వేరు. ప్రభుత్వ ఉద్యోగంలో డాక్టర్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రొఫెసర్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం, హాస్పిటల్ స్టాఫ్, కళాశాల స్టాఫ్. దగ్గరగా ఈ 10 హాస్పిటళ్లలో అట్లీస్ట్ 10,000 మంది, 17 హాస్పిటల్లో 17,000 ఉద్యోగాలు వస్తాయి. ప్లస్ వాళ్ళు అక్కడ దాని అనుబంధంగా ఒక హాస్పిటల్కి అనుబంధంగా పెట్టేటటువంటి ఇప్పుడు నర్సింగ్ కాలేజీ, అలాగే ఫార్మా వాళ్ళు, ఇవన్నీ ఇన్ని వర్గాలు డిపెండ్ అవుతాయి కదా దాని మీద. ఇంత పెద్ద వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తా కేవలం దబాయించి, పీపీపీ అంటే ఏంటో తెలుసా, ప్రైవేట్ అంటే తెలుసా, PRIVATE ప్రైవేట్ అంటే, PPP అంటే ఇట్లాగా అని ఏందో అర్థం పర్థం లేనటువంటి ఒక దాన్ని ఏమంటారు నేరేషన్ క్రియేట్ చేస్తా, చదువుకున్న వాళ్ళని కూడా మూర్ఖుల్ని చేసే, లేదా చదువుకున్న వాళ్ళని కూడా మోసం చేసే ఒక నేరేటివ్ థింకింగ్ అనేటటువంటి దాన్ని పెంచుకొస్తున్నారు. కానీ మేబీ భవిష్యత్ తరంలో ఏమన్నా వీళ్ళు అనుకున్న సక్సెస్ అవుతుందేమో. దీన్ని చూసేసి ఓట్లు మారి